చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడమే లక్ష్యంగా రామచంద్రపురం నియోజకవర్గం కోటిపల్లిలో రేవు శ్రీను ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం, నియోజకవర్గ పరిశీలకులు కాకినాడ రామారావు సమక్షంలో కె గంగవరం, కోటిపల్లిలో పప్పుల వెంకన్న అలియాస్ రేవు శ్రీను ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పురుషులకు, మహిళలకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోటిపల్లి గ్రామంలోని అన్ని పేటల్లోనూ మహిళలను, పెద్దలను కలిసి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర రాజధాని పోలవరం కావాలన్నా, ఆగిపోయిన సంక్షేమం అభివృద్ధికి తీసుకురావాలన్నా తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావాలన్నారు. ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆడబిడ్డ నిధి క్రింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున ప్రతి నెల వారి అకౌంట్లో వేయడం జరుగుతుందన్నారు. కుటుంబంలో ఎంతమంది పాఠశాల పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తామని అన్నారు. అదేవిధంగా ప్రతి కుటుంబానికి సంవత్సరంలో ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, జిల్లాలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యం, ఆటో వారికి ఇబ్బంది లేకుండా ప్రతి ఆటోను ఆర్థికంగా ఆదుకుంటామని అన్నారు. అన్నదాతకు సంవత్సరానికి 20,000 రూపాయలు అకౌంట్లో వేస్తామని అన్నారు. నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలలాగే బీసీలకు కూడా రక్షణ చట్టాన్ని తెస్తామని, వచ్చే ఎన్నికల్లో అధిక మెజారిటీతో ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. మహిళలు ఈ జిల్లాలో అత్తవారింటి నుంచి అమ్మగారింటికి వెళ్ళాలన్నా, బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా, బడికి వెళ్ళాలన్నా, పిల్లలు గుడికి వెళ్ళాలన్నా, లేకపోతే షాపింగ్కి వెళ్ళాలన్నా ఉచితంగా బస్సు ప్రయాణం ఫ్రీ. మీరు నిలబడితే ఫ్రీగా తీసుకెళ్లే సౌకర్యం కల్పిస్తాం. దానివల్ల ఆటో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రతి ఆటోని కూడా ఆర్థికంగా ఏ రకంగా ఆదుకోవాలో ఆదుకుని వారిని కూడా ఆదుకుంటాం. మీకు ఉచితంగా ప్రయాణం ఇస్తాం. ఇంటింటికి మంచినీటి కుళాయి సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యం అన్నం పెట్టే అన్నదాత. ఆ అన్నదాతకి సంవత్సరానికి 20,000 రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్లో వేస్తాం అన్నదాతకి. ఇక చదువుకున్నటువంటి యువకుల పేరిట పరిశ్రమలు తీసుకొచ్చి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఆ ఉద్యోగం వచ్చేంత వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉద్యోగం వెతుక్కునే క్రమంలో నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తాం. 2,000 ఇచ్చేవాళ్ళని దాన్ని రద్దు చేస్తారు. మేము అధికారంలోకి వస్తే మరలా సంక్రాంతి కానుకిస్తాం, క్రిస్మస్ కానుకిస్తాం, రంజాన్ తోపా ఇస్తాం, 5 రూపాయలకే పట్టిన అన్నం పెట్టే అన్నాకేంద్ర పెడతాం. ఈ కార్యక్రమాలతో పాటు చంద్రన్న బీమా ఇస్తాం. ఈ నిలిచిపోయినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమం ముందుకు తీసుకుపోతూ అభివృద్ధి కొనసాగిస్తామని చెప్పడానికి ఒక చెట్టి బలిజ సోదరుడుగా ఈ చెట్టి బలిజల దగ్గరకు వచ్చి ఈ 2 మాటలు చెప్పే అవకాశం కల్పించినందుకు రేవు శ్రీను గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు. కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత బీసీలకు గుర్తింపు వచ్చి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చారు. కాబట్టి బీసీలకి మరలా మేము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకి ఏ రకంగా రక్షణ చట్టం ఉందో బీసీలకు కూడా రక్షణ చట్టం తీసుకువచ్చి వారి మీద ఎవరు దాడి చేయకుండా ఒక చట్టాన్ని తీసుకొస్తాం బీసీల కోసమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. టికెట్లు అనౌన్స్ అయిన తర్వాత మళ్ళా అభ్యర్థులుగా మీ ముందుకు వచ్చి మేము మాకు అధికారం ఇస్తే ఏం చేస్తామో స్పష్టంగా చెబుతాం. ఇవాళ ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు, రేవు శ్రీను గారు ఉన్నారు. మీ గ్రామంలో నాయకులందరినీ కలుసుకుని ముందుగా ఈ పెద్దల్ని, మహిళల్ని కలిసి ఒక జాతీయుడుగా మీకు ఈ 2 విషయాలు చెప్పే అవకాశం కలగడం ఇది నా అదృష్టంగాను, పూర్వజన్మ సుకృతంగాను భావిస్తూ రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీరు ఒక్కటే ఆలోచించండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని కావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, అభివృద్ధి కొనసాగాలన్నా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి
మరలా చంద్రబాబుని ఆశీర్వదించండి అని మీ అందరికీ తెలియజేస్తూ, అటు ప్రశ్నించే గొంతుగా పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ పెట్టారు. వారిద్దరూ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా చాలా విషయాలు చాలా సందర్భాల్లో నేను మాట్లాడతానని మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ, రేపు మాకు అధికారం వస్తే ఈ కోటిపల్లి నుంచే, ఈ చెట్టిపల్లి పేట నుంచే అభివృద్ధికి శ్రీకారం చుడతాం, ఎవరో ఎమ్మెల్యే అయినా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.